ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో సర్టెన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి చికెన్ పాక్స్, ఎబోలా, హెపటైటిస్ ఏ, బి, సి, ఈ, డి అండ్ మీజల్స్ అండ్ స్వైన్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అని అంటే దీన్ని మనం వెరసిల్లా అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెరసిల్లా అండ్ ఇట్ ఈస్ హైలీ కంటేజియస్ ఇన్ఫెక్షన్. అంటే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది వేరే వాళ్ళకి. ఇది హైలీ కంటేజియస్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద వైరస్ దట్ ఈస్ కాల్డ్ వెరసిల్లా జోస్టర్. వెరసిల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల మనకి ఈ చికెన్ పాక్స్ అనేది వస్తుంది. మళ్ళీ ఇది క్యారెక్టరైజ్డ్ బై వెసికులర్ ర్యాషెస్, ఫీవర్, యాక్నీ అండ్ మలైజ్ ఉంటుంది. అంటే ఇది క్యారెక్టరైజ్డ్ బై మనకి ఫీవర్ వస్తుంది అండ్ అంటే చర్మం మీద ర్యాషెస్ అనేటివి వస్తాయి అండ్ ఫీవర్, మలైజ్ అండ్ యాక్నీస్ వస్తాయి చికెన్ పాక్స్లో. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెరసిల్లా అండ్ ఇట్ ఈస్ హైలీ కంటేజియస్ ఇన్ఫెక్షన్ and caused by the varicella zoster virus and it is characterized by the vesicular rashes, fever, malaise and acne. ఇది వచ్చేసి డెఫినేషన్. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 14 to 17 days. 14 to 17 days వైరస్ అనేది ఇంక్యుబేట్ అయ్యే పీరియడ్. మళ్ళీ ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే నాజల్ సీక్రెషన్స్ వల్ల అండ్ బ్లడ్ మ్యూకస్ మెంబ్రెన్స్ వల్ల అండ్ థ్రోట్ సీక్రెషన్స్ వల్ల మనకి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి కాజేటివ్ ఏజెంట్. ఆ కాజేటివ్ ఏజెంట్ ఏంటి అని అంటే హ్యూమన్ ఆల్ఫా అంటే హెర్పస్ వైరస్ వల్ల మనకి ఈ కాజేటివ్ ఏజెంట్ వచ్చేసి మనకి హెర్పస్ వైరస్. నెక్స్ట్ దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ప్రోడ్రోమినల్ స్టేజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఎరప్టివ్ స్టేజెస్ అనేటివి ఉంటాయి. ప్రోడ్రోమినల్ స్టేజెస్లో ఏంటి అని అంటే ఫీవర్, బాడీ పెయిన్స్ అంటే బాడీ ఎక్స్, షివరింగ్స్ అండ్ మలైజ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ప్రోడ్రోమినల్. అండ్ నెక్స్ట్ ఎరప్టివ్ స్టేజెస్లో ఏంటి అని అంటే ర్యాషెస్ అనేటివి ఫస్ట్ స్టేజ్లో ర్యాషెస్ అనేటివి అపియర్ అవుతుంది. అది మ్యాక్యూల్ లాగా అంటే బయట కనిపించేలాగా మ్యాక్యూల్ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాప్యూల్స్ అంటే ఫిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వెసిక్యూల్ అంటే ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్కాబ్ ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎరప్టివ్ స్టేజ్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. ఎట్లా మనం డయాగ్నోస్ చేయొచ్చు దీన్ని అని అంటే పేషెంట్ హిస్టరీ కలెక్షన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి నాజల్ స్వాబ్ కల్చర్ ఉంటుంది కదా, నాజల్ ఫారింజియల్ స్వాబ్ శాంపుల్ తీసుకొని కూడా మనము ఈ చికెన్ పాక్స్ని డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అని అంటే ఈ చికెన్ పాక్స్ వల్ల కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఎన్సెఫలైటిస్ రావడము, హెమరేజ్ రావడము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాంప్లికేషన్స్ చికెన్ పాక్స్ వల్ల. నెక్స్ట్ చికెన్ పాక్స్ని మేనేజ్మెంట్ ఏంటి అండ్ మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఐసోలేషన్. లీజన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి కదా, అవి అంటే మొత్తానికే క్రస్టెడ్ అయిపోయే వరకు మనం పర్సన్ని ఐసోలేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాంటీవైరల్ డ్రగ్స్ ఏంటి, ఎసాక్లోవిర్ అలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేస్తాం పర్సన్కి. అంటే యాంటీసెప్టిక్ బాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. యాంటీసెప్టిక్ బాత్ ఇవ్వాలి. నెక్స్ట్ యాంటీవైరల్ డ్రగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ హిస్టమైన్స్ అనేటివి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్, సాలిసిలిక్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్క్రాచింగ్, లెజన్స్ పైన స్క్రాచింగ్ అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళకి దురద పెడుతుంది కదా, అది దురద అనేది మనం అవాయిడ్ చేయాలి. దాంట్లో ఉంచే ఫ్లూయిడ్ అనేది ఇంకొక దానికి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్క్రాచింగ్ అనేది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే దీంట్లో ఫస్ట్ ప్రొవైడ్ ఐసోలేషన్ టు ద పేషెంట్కి అదర్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా, ప్లస్ ఆ పేషెంట్ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ వీ షుడ్ అవాయిడ్ ది పేషెంట్. నెక్స్ట్ స్కిన్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏంటి ఆయింట్మెంట్ లాంటివి, లేదు అని అంటే యాంటీసెప్టిక్ బాత్ అనేది ప్రొవైడ్ చేయడము,
స్కిన్ కేర్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కంప్లీట్ రెస్ట్ టు ద పేషెంట్కి మనం రెస్ట్ ఇవ్వాలి, అవుట్ సైడ్ వెళ్ళకుండా కంప్లీట్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్క్రాచింగ్ టు ద లేజన్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, దాన్ని గోకకుండా మనం దురద అంటే గోకకుండా చూసుకోవాలి. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. దీంట్లో మనం ఏంటి, చికెన్ పాక్స్లో డెఫినేషన్, ఇట్ is also known as varicella. It is characterized by the fever, malaise and formation of lesions. Next వచ్చేసి it is caused by the bacteria, that is varicella zoster, and incubation period వచ్చేసి 14 to 17 days. Next ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 14 to 17 days. అండ్ కాజేటివ్ ఏజెంట్ వచ్చేసి హ్యూమన్ ఆల్ఫా హెర్పస్ వైరస్ వల్ల మనకి చికెన్ పాక్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ వచ్చేసి ఏంటి, నాజల్ సీక్రేషన్స్, థ్రోట్ సీక్రేషన్స్ అండ్ బ్లడ్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ సీక్రేషన్స్ వల్ల కూడా మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, ప్రోడ్రోమినల్ సిమ్టమ్స్ ఉంటాయి, కాజేటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రోడ్రోమినల్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, బాడీ ఏక్, మలైజ్, షివరింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఎరప్టివ్ స్టేజెస్లో ఏంటి అని అంటే ర్యాషెస్ అపియర్ ఇన్ ద స్కిన్. నెక్స్ట్ మ్యాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. తర్వాత ప్యాప్యూల్స్ అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్. నెక్స్ట్ వెసిక్యూల్ అంటే ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. తర్వాత స్కాబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎరప్టివ్ స్టేజెస్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ వచ్చేసి పేషెంట్ హిస్టరీ కలెక్ట్ చేసుకుంటాము, నాజోఫారెంజియల్ స్వాబ్ కల్చర్ అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కాంప్లికేషన్స్, హెమరేజ్ ఉంటుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంటుంది, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎన్సెఫలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. మెడికల్ మేనేజ్మెంట్లో వీ షుడ్ అవాయిడ్ ద పేషెంట్ అండ్ వీ షుడ్ అవాయిడ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్. నెక్స్ట్ యాంటీవైరల్ డ్రగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓరల్ హిస్టమైన్స్ అనేది ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, యాంటీసెప్టిక్ బాత్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇన్ చికెన్ పాక్స్లో వీ షుడ్ అవాయిడ్ ద క్లయింట్. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ప్రివెంట్ స్క్రాచింగ్ బై లీజన్స్ పైన మనము స్క్రాచ్ చేయకుండా చూసుకోవాలి. ఇది వచ్చేసి మెడికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో ఎబోలా వైరస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియాటెక్ ఛానల్.